హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చానండి. నిన్న నైట్ సుమారు 2 గంటల సైఫ్ అలీఖాన్పై హత్యా ప్రయత్నం జరిగింది. ఇది అసలు ఎవరు చేశారు? అక్కడున్నటువంటి ఇంత సెలబ్రిటీస్, ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోనే ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి సెక్యూరిటీలో కూడా ఒక వ్యక్తి తన బెడ్రూమ్ దాకా వెళ్ళి ఆయన పైన హత్యాయత్నం చేశారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్గానే మనం గుర్తించవచ్చు. ఒకవేళ డబ్బు కోసమో నగల కోసమో కాజేయడానికి వెళ్ళేవాడు అవి తీసుకెళ్ళేటాడు. బట్ అక్కడ ఏం జరిగింది? లేదు ఆయననే హత్యాయత్నం చేయడానికే ప్లాన్గా వేసుకుని అక్కడికి వెళ్ళాడా? సో 2:30 గంటలకి సైఫ్ అలీఖాన్పై ఈ యొక్క దాడి అనేది జరిగింది. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఆ సెలబ్రిటీస్ హౌస్లోకి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మాత్రం సైఫ్ అలీఖాన్కి సర్జరీస్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ న్యూరో సర్జరీ అయితే ఒకటి జరిగింది. అలాగే వెన్నుపోటుకి ఏటు పడవడం, అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంకా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేయలేదు. ఏంటి అప్డేట్ అనేది క్లియర్గా ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, తర్వాత ఆయన మెలకువలో వచ్చిన తర్వాత ఆయన చెబితే కానీ ఎవరు నిందితులు అనేది ఇక్కడ క్లియర్గా తెలిసేటువంటి అవకాశం అయితే లేదు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ పోలీసులంతా కూడా ఆ యొక్క సేకరణ అయితే చేస్తూ ఉన్నారు. ఏంటి ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఆ సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫోన్స్ అయితే మాత్రం రికవర్ అయితే చేసుకుని ఉన్నారు. దాని మీద అయితే మాత్రం ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది. అసలు ఎందుకు అటాక్ చేశారు అనేటువంటి అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. వన్స్ అప్డేట్ అవగానే మీకు అందరికి కూడా నేను షేర్ చేస్తాను 100%. బట్ ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీస్ హౌస్లో ఒక సామాన్య వ్యక్తి గేట్ దగ్గర కూడా వెళ్ళలేరు. అలాంటిది తన బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళాడు అంటే అక్కడ అందరూ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అప్డేట్ కోసం ప్రసాద్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేయండి. మీకు రోజు ప్రతి ఒక్క న్యూస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.